అయ్యగారి పేరు ఏంటండి? ఒమేగా అయ్యగారు. మోడర్న్ గ్రీక్ ఆల్ఫాబెట్ అండ్ ఏన్షియంట్ అండ్ ఓల్డ్ గ్రీక్ ఆల్ఫాబెట్ లో ఒక లెటర్ గా ఒమేగా అనే సింబల్ ని యూజ్ చేస్తారు, ఒక లెటర్ గా వాడతారు. 24th లెటర్ ఆఫ్ ది మోడర్న్ గ్రీక్ ఆల్ఫాబెట్ అండ్ 28th లెటర్ ఆఫ్ ది ఓల్డ్ అండ్ ఏన్షియంట్ గ్రీక్ ఆల్ఫాబెట్ గా చెప్తారు. అండ్ ఇంకో మాటలో చెప్పాలంటే లాస్ట్ లెటర్ ఆఫ్ ఎవ్రీ గ్రీక్ ఆల్ఫాబెట్ అని చెప్తారు. అంతేకాకుండా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కూడా అనేక సబ్జెక్ట్స్ లో ఒమేగా అనే సింబల్ ని మనం చదివి ఉన్నాము, తెలుసుకుని ఉన్నాము కదా. ఫిజిక్స్ లో అయితే యాంగులర్ వెలాసిటీకి సింబల్ గా వాడతారు. అండ్ ఫినాన్స్ లో పర్సంటేజ్ చేంజ్ కి ఒమేగా అనే సింబల్ ని వాడతారు. అంతేకాకుండా కంప్యూటర్ సైన్స్ లో కూడా ఒమేగా అనే సింబల్ వాడతారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పేరు మన అయ్యగారిది. ఎవరైనా ఒకసారి బైబిల్ తీసి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదివి వినిపిస్తారా? ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనం. ఆదియు అంత్యమును నేనే ఉన్నాను అని చెప్పేసి ఉంటుంది. ద గ్రేట్ హ్యాండ్, ఒక మంచి ముగింపు అనేది ఒమేగా యొక్క పేరుకి అర్థమై ఉంటుంది. అయితే అయ్యగారిలో కొన్ని లక్షణాలు ఉంటాయి, ఆయన పేరులోనే పొదగబడి ఉన్నాయి విచిత్రంగా. ఏంటంటే OMEGA అనే అక్షరాలు. ఓ అంటే ఆప్టమిస్టిక్, ఆశావాద దృక్పథం కలిగిన వ్యక్తి మన అయ్యగారు. ఏదైనా పని ప్రారంభించే ముందు ఎవరైనా భయపెట్టే ఉంటాయి అయ్యగారిని. పాకిస్తాన్ లో పని ప్రారంభించే ముందు ఏమవుతుంది అలాంటి నిరాశ లేకుండా చాలా ఆశతో పని ప్రారంభించి దాన్ని ఇంకా కొనసాగిస్తా ఉన్నారు. అనేక అద్భుత కార్యాలు అయ్యగారి ద్వారా అక్కడ జరగాలని ఆశిద్దాం. అంతేకాకుండా మిస్టర్ కాలేజ్ అని పిలిచేవారంట అయ్యగారిని కాలేజ్ లో. అంత చక్కటి దేహదారుఢ్యం, శరీర దారుఢ్యం కలిగి మెంటల్ హెల్త్ మాత్రమే కాదు ఫిజికల్ హెల్త్ కూడా అయ్యగారు ఎంతో చక్కగా చూసుకుంటూ, అందుకే ఈ వయసులో కూడా ఇంత ఉత్సాహంగా ఉన్నారు. అంతేకాకుండా ఈ ఎనర్జెటిక్ 60లో కూడా 20లో ఉన్నారు. ఓకే, 70 ఏళ్ళ వయసులో కూడా 73 ఏళ్ళ వయసులో కూడా జస్ట్ 20లో ఉంటే ఎలా ఉంటామో మనము అలాగే ఉన్నాము. మనమే వంగలేకపోతున్నాం, కూర్చోలేకపోతున్నాం. కానీ అయ్యగారు ఇంత ఉత్సాహంగా ఉన్నారంటే ఆ డైట్ సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలి మనందరం. అంతేకాకుండా జెంటిల్ మ్యాన్, అయ్యగారు ఎప్పుడు చక్కగా నవ్వుతూ పలకరిస్తూ ఉంటారు అందరినీ. ఉత్సాహంగా మనందరి చేత గంతులు వేయిస్తారు. చివరగా అంబిషియస్ పర్సన్, హీఈస్ వెరీ అంబిషియస్ పర్సన్. అంబిషన్ అంటే ఒక లక్ష్యం. క్రీస్తు సువార్త పట్ల అన్ని ప్రాంతాలకి యేసయ్య సువార్త వెళ్ళాలని, అందరు రక్షణ పొందాలని, ఎవరు అడుగు పెట్టలేని ప్రాంతాల్లో కూడా అయ్యగారు అడుగు పెట్టి ఒక మంచి లక్ష్యాన్ని కలిగి ఉండి సువార్తని పంచిపెడతా ఉన్నారు. అదే క్రమంలో ఈ సంవత్సరం జనవరి 14న ఎల్సీ అమ్మగారు అయ్యగారు అమెరికా ప్రాంతంలో ప్రారంభమయ్యారు. ఈ యాత్రలో చాలా ప్రాంతాలు, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, కోలాలంపూర్, గుంటూరు, కాకినాడ, విజయవాడ, నంబూర్, ఆ తర్వాత మన ప్రాంతానికి ఇక్కడ కువైట్ ప్రాంతానికి వచ్చారు. ఇక్కడి నుంచి పాకిస్తాన్ వెళ్ళనై ఉన్నారు. సో ఇన్ని ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తా ఇంత ఎనర్జెటిక్ గా ఉత్సాహవంతంగా దేవుడు వాడుకుంటా ఉన్నాడు. ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి మరియు చిట్టక్క గారికి, ఒమేగా అయ్యగారికి, అమ్మగారికి నేను నిండు వందనమాటలు తెలియజేస్తాను.